తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను మూడో రోజు దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. పోలీసులు దర్యాప్తు కస్టడీలో ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. కస్టడీలో ఉన్న నిందితులను కీలక విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను మూడో రోజు దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. పోలీసులు దర్యాప్తు కస్టడీలో ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును అధికారులు విచారిస్తున్నారు. కస్టడీలో ఉన్న నిందితులను కీలక విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, నిన్న డీజీపీ వాళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మూడవ రోజు విచారణ కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. విచారణలో ఏమన్నా కీలక విషయాలు బయటకు వస్తున్నాయా? థ్యాంక్ యూ సునీల్. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్న ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ కూడా అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తానికి ఇప్పటికీ మూడో రోజు విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం నిన్న 2 రోజులు కూడా వీళ్ళిద్దరిని కూడా పూర్తిగా విచారించారు. వీళ్ళిద్దరితో పాటు మరొక 2 ఇన్స్పెక్టర్లను కూడా విచారించారు. మొత్తానికి ఈ 2 రోజుల విచారణలో కూడా కొన్ని కీలక విషయాలే బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే వీళ్ళ స్టేట్మెంట్ కూడా పూర్తిగా పోలీసు అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఏదైతే నాంపల్లి కోర్టు ఇచ్చిన 5 రోజుల కస్టడీలో ప్రస్తుతం 2 రోజులు కస్టడీ అయితే ముగిసింది. మొత్తం ఈ రోజు మూడో రోజు కూడా ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. మొత్తానికి ఏదైతే ప్రభాకర్ రావు అయితే ప్రస్తుతం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడంతో అతనిపై లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకే ప్రణీత్ రావు, అలాగే భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ అయితే చేయడం జరిగింది. ఏదైతే ప్రభాకర్ రావు ఇచ్చిన నెంబర్స్ కాస్త తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావుకి ఇవ్వడం, ప్రణీత్ రావు దీనికి సంబంధించి ఫోన్ ట్యాప్ చేయడం, ఈ ట్యాప్ చేసిన రికార్డు ఆడియోలు అన్ని కూడా ఏదైతే భుజంగరావు, తిరుపతన్నకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతన్న నుంచి కూడా ప్రభాకర్ రావుకి ఇది అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభాకర్ నుంచి ఇది ఎవరికి వెళ్ళాయి అనే కోణంలో అయితే పూర్తిగా విచారిస్తున్నారు. మొత్తానికి ఇప్పటికే రాధాకృష్ణరావు ప్రస్తుతం 14 రోజులు రిమాండ్లో అయితే ఉన్నారు. రేపు పొద్దున్న నాంపల్లి కోర్టులో ఏదైతే రాధాకృష్ణరావు కస్టడీకి సంబంధించి పిటిషన్ అయితే దాఖలు చేస్తారు. కస్టడీ ఇచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురు అంటే మిగతా ఒక 2 రోజులు మాత్రం వీళ్ళకి ఇంకా ఏదైతే భుజంగరావు, తిరుపతన్నకి ఇంకా 2 రోజులు కస్టడీ అయితే ఉంది. ఒకవేళ రేపు పొద్దున్న నాంపల్లి కోర్టు కస్టడీకి ఇస్తే కనుక ఒక రోజు వీళ్ళ ముగ్గురిని కలిపి విచారించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు వీళ్ళు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక వ్యక్తులుగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలోని అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అన్ని వ్యవహారాల్లో కూడా వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం వీళ్ళందరినీ అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం మూడో రోజు విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 2 రోజులు కస్టడీలో కీలక విషయాలు అయితే రాబట్టినట్టే తెలుస్తుంది. అలాగే 2 రోజులకు సంబంధించి వాళ్ళ రికార్డు కూడా స్టేట్మెంట్ రికార్డ్ అయితే చేయడం జరిగింది. మొత్తానికి ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ సోదరులు కావచ్చు, బంధువులు కావచ్చు, అలాగే ముఖ్యంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ చేసినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే టెలిగ్రఫీ యాక్ట్ కింద కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో మెమో అయితే దాఖలు చేయడం జరిగింది. మొత్తానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా టెలిగ్రఫీ యాక్ట్ అయితే దీనిపై చేయడం జరిగింది. మొత్తానికి అఫీషియల్ గా ఆ కేసు అయితే రిజిస్టర్ అయితే చేశారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ ముగ్గురిని కూడా ప్రస్తుతం భుజంగరావు, తిరుపతన్న అయితే విచారిస్తున్నారు. ఆ తర్వాత మొత్తం ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళ ముగ్గురిని కలిపి విచారిస్తారు. మొత్తానికి విచారించిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లోనే కీలకంగా ఎవరున్నారు, ఏ రాజకీయవేత్త చెప్తే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, అలాగే అక్కడి నుంచి ఎవరికి వీళ్ళు బెదిరింపులకు పాల్పడ్డారు, ముఖ్యంగా
గత ప్రభుత్వానికి ఆపోజిట్ గా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఏదైతే రాజకీయంగా చూసుకున్నట్టయితే అప్పటి ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, లేదంటే ఈ డబ్బు సరఫరా కావచ్చు, వీటన్నిటిలో కూడా ఫోన్ ట్యాపింగ్ కీలకంగా వ్యవహరించిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం 3వ రోజు కస్టడీ అయితే కొనసాగుతుంది. 3వ రోజు కస్టడీలో కూడా కీలక విషయాలు రాబట్టే అవకాశం అయితే ఉంది సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.